ఫ్రెండ్స్ మొత్తానికి హితిక్ రోషన్ గారు హోంబెలే ఫిలిమ్స్కి ఒక ఫిలిం అయితే సైన్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి హ్యూజ్ కొలాబరేషన్ అయితే చెందటం అయితే మొత్తానికి ఏ విధంగా మరి ఒప్పించారో తెలియదు, ఏ విధంగా వీళ్ళు హితిక్ రోషన్ గారు అప్రోచ్ అయ్యారో తెలియదు. కానీ ఇప్పుడు తెలుగు, తమిళ్తో, కన్నడతో పాటు ఇప్పుడు డైరెక్ట్గా హిందీలో కూడా అలా అయితే డైరెక్ట్ స్టెప్ వేస్తారు. మనకు తెలుసు గ్రీక్ గాడ్ అయిన హితిక్ రోషన్ గారితో ఒక సినిమా అయితే మొత్తానికి హోంబెలే ఫిలిమ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో అది సంబంధించిన స్టోరీ కానీ అన్ని విధాలుగా కూడా చాలా ప్రెస్టీజియస్గానే తీసుకుంటున్నారు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఇది నియమించడం అయితే జరిగింది. అదేవిధంగా కొంచెం గ్రాండ్ స్కేల్ అయితే సినిమా అయితే ఏదో తీయబోతున్నారు. త్వరలోనే మనకి ఫర్దర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో హితిక్ రోషన్ గారు కూడా ఈ హోంబెలే ఫిలిమ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. హోంబెలే ఫిలిమ్స్ వాళ్ళు కూడా కన్నడలో ఏవైతే హ్యూజ్ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు చాలా పెద్ద ప్రొడక్షన్ అయింది. అదేవిధంగా కేజీఎఫ్ కానీ, కేజీఎఫ్ 2 కానీ, సలార్ కానీ, అదేవిధంగా ఇప్పుడు కాంతారా కానీ, సో ఇప్పుడు హితిక్ రోషన్ గారితో కూడా ఇప్పుడు తీయడంతో ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రొడక్షన్ హౌస్లో ఉండబోతుంది. సో ఎంత పెద్ద స్కేల్లో తీస్తారో, ఎంత పెద్ద స్కేల్లో ఈ సినిమా ఉంటుందో మనకైతే తెలీదు. బట్ డెఫినెట్గా హోంబెలే ఫిలిమ్స్ వాళ్ళకి మంచి ఎసెట్ అని చెప్పుకోవాలి. అందరితో టైఅప్ అవటం అనేది, వాళ్ళ బ్యానర్ అనేది చాలా విస్తీర్ణంగా ప్రొజెక్ట్ చేసుకుంటాం కానీ, విస్తీర్ణంగా ఎదగటం కానీ చాలా అంటే చాలా మంచి సూచకం అని చెప్పుకోవాలి. సో డెఫినెట్గా చూద్దాం ఏ సినిమా వస్తుందో. చాలామంది దీనికి మంచిగానే రియాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా ఎక్కువ సినిమాలు మన తెలుగు వాళ్ళతో చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.